హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్లీ మేమైతే నాంపల్లిలో ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్ళొచ్చామండి. చాలా కలెక్షన్స్ తీసుకున్నాను తక్కువ ధరలో. అవేంటో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తక్కువ ధరలో వస్తున్నాయని చాలా ఐటమ్స్ తీసుకున్నానండి. ఈ బ్యాగ్ నిండా నేను తీసుకున్న ఐటమ్సే ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మన కలెక్షన్ ఏమేమి తీసుకున్నానో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనందరికి ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ అండి. సో జస్ట్ 250 రూపీస్ పడింది. చాలా బాగున్నాయి. సో ఇది నేను లోపల తీసుకోలేను, ఎగ్జిబిషన్ లోపల, బయట తీసుకున్నాను. లోపల చాలా కాస్ట్ ఉంది. సో బయట తీసుకున్నాను, చాలా బాగా వచ్చింది. మనకి బెల్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. 2 జిప్స్ వచ్చాయి. లోపల కూడా ఒక జిప్ వచ్చింది, మళ్ళీ బయట ఒక జిప్ వచ్చింది. క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది. ఇదే బ్యాగ్ నేను ఇంకొకటి తీసుకున్నానండి మా ఆడపడుచు కోసము. ఇంకా మా ఆడపడుచు వాళ్ళదేమో ఆంధ్ర, మాదేమో తెలంగాణ కదా. ఇంకా తను ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తుంది. సో వచ్చినప్పుడన్నా కాస్త మంచి గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నాను. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకునేలా మంచి బెస్ట్ ఇవ్వాలి కదా అండి. అందుకనేసి తీసుకున్నాను. అంటే వేరే మోడల్లో ఏదైనా తీసుకుందాం అనుకున్నాను కానీ సో నేను ఇది తీసుకుని తనకి వేరే మోడల్లో తీసుకుంటే ఒకవేళ తను బాధపడుద్దేమో, తను అది తీసుకుని నాకు ఇది తీసుకుందని, అందుకనేసి అదే తీసుకున్నాను. ఇద్దరికి సేమ్ గా. మా ఆడపడుచుని అంటున్నానని కాదు, చాలా మంది ఆడవాళ్ళం ఇలానే ఉంటాం కదా. తను మంచిది తీసుకుని నాకు ఇలాంటిది ఇచ్చింది అనుకుంటాం కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా పలాజో ప్యాంట్స్ తీసుకున్నానండి. విత్ పాకెట్స్ తో వచ్చాయి, చాలా బాగున్నాయి. సో వీటి కాస్ట్ వచ్చేసి నాకు 150 రూపీస్ పడింది. మనకి టై చేసుకోవడానికి కూడా నాడలు ఇచ్చారు. మంచి స్ట్రెచబుల్ ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. సో నేను ఏది తీసుకున్నా, తక్కువ తీసుకున్నా కూడా క్వాలిటీ మాత్రం చెక్ చేసుకుంటాను ఏది అయినా. చాలా వరకు అయితే నేను తీసుకునేవి మంచి చీప్ అండ్ బెస్ట్ లోనే తీసుకుంటాను. క్వాలిటీ ఉండాలి, మనకి ప్రైస్ కూడా తక్కువగా ఉండాలి. డైలీ వేర్ గా మంచిగా యూజ్ అవుతాయని తీసుకున్నాను. ఒకటి నేవీ బ్లూ, ఒకటి బ్లాక్ అండి. చాలా బాగున్నాయి. క్లాత్ మాత్రం సూపర్ గా ఉంది. 150 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి మంచి షార్ట్ టాప్ తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది, విత్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. నాకైతే ఈ టాప్ క్వాలిటీ చాలా బాగా నచ్చిందబ్బా. విత్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. మనకి మళ్ళీ నెక్ దగ్గర మంచి డిజైన్ ఇచ్చారు, మళ్ళీ టెజల్స్ కూడా ఇచ్చారు టై చేసుకోవడానికి. దీని హ్యాండ్స్ మాత్రం ఇలా 3/4 వచ్చింది. ఇది షార్ట్ టాప్ అన్నమాట. ఇది మనం జీన్స్ పైన వేర్ చేసుకోవచ్చు, స్కర్ట్స్ పైన కూడా వేసుకుంటే బాగుంటది. అన్ని చెప్తున్నాను కానీ దీని కాస్ట్ ఎంత చెప్పట్లేదు కదా. దీని కాస్ట్ ఎంత పడిందో యాక్చువల్ గా తెలియదండి. అంటే నేను దీనికి ఒక స్కర్ట్ తీసుకున్నాను. నేను స్కర్ట్స్ కానీ జీన్స్ కానీ ఎక్కువ వేయను, కానీ ఎందుకో ఇది చూసేసరికి తీసుకోవాలనిపించింది నాకైతే. ఈ స్కర్ట్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. సో కాటన్ క్లాత్ వచ్చిందండి. కాటన్ కూడా నార్మల్ గా లేదు, థిక్ గా ఉంది. క్లాత్ బాగుంది, గట్టిగా ఉంది. ఇక లేట్ చేయడం ఎందుకనేసి తీసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. రెండు కూడా మనకి సెట్ అయ్యాయి కదా, ఒకదానికొకటి కాంబినేషన్. సో అందుకనేసి తీసేసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి రెండిటికి కలిపి నాకు 650-700 అలా పడింది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఈ డ్రెస్ తీసుకోవాలి అనుకున్నాను. ఆ స్కర్ట్, ఆ టాప్ తీసుకోక ముందుకే ఈ డ్రెస్ తీసుకున్నాను. నేను ఈ డ్రెస్ కి పేమెంట్ కూడా చేసేసాను. కానీ ఆ షాప్ నుండి రిటర్న్ వస్తుంటే స్కర్ట్స్ కనిపించాయి. ఒకసారి చూద్దామని అలా చూశాను. ఇంకా మా ఆయన అన్నారుగా ఆ స్కర్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, తీసుకో అని అనేసరికి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. కానీ రెండు నచ్చాయి, నేను ఇష్టంగానే తీసుకున్నాను. ఇక ఈ డ్రెస్ తీసుకుని వచ్చి రాగానే హ్యాండ్స్ కుడదామని అలా ట్రై చేశాను, కానీ ఇంకా సెట్ అవ్వలేదు హ్యాండ్స్. ఆ స్కర్ట్ కి ఈ డ్రెస్ కి మనకి దగ్గర పోలికగా ఉంది, కొంచెమే డిఫరెంట్ ఉంది కదండి. కానీ రెండు బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఈ రెండింటిలో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. ఈసారి ఎగ్జిబిషన్ లో ఈ మోడల్లో చాలా తక్కువ స్టాల్స్ పెట్టారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 కర్చిప్స్ తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజ్ లో. ఈ రెండు కలిపి మనకి 50 రూపీస్ పడింది. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ కొంచెం పెద్ద సైజ్ గా ఉన్నాయి కర్చిప్స్, అందుకనేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో హల్వా అండి, 60 రూపీస్ పడింది. హల్వా ఎప్పుడు ట్రై చేయలేదు అలా, అందుకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము. ఇక ఈ డోర్ మ్యాట్స్ వచ్చేసి ఫైనల్ ఎండింగ్ మూమెంట్ లో తీసుకున్నానండి. అంటే ఎగ్జిబిషన్ బయట యాక్చువల్లీ తీసుకోని అనుకున్నాను. డోర్ మ్యాట్స్ ఎప్పుడో ఉండే నాకు,
కానీ ఇంకా 100కి 3 ఇస్తాననేసరికి తీసేసుకొని వచ్చాను. చాలా బాగున్నాయి. మనకి డిమార్ట్ లో ఒకటి 50 రూపీస్ ఉంది. ఆ డోర్ మ్యాట్స్ అమ్మేది పాపం చిన్న పిల్లాడు వెంట పడ్డాడు, అక్క తీసుకో అని. ఇంకా తీసేసుకున్నాను. ఇక ఈ చున్నీ తీసుకున్నాను, మల్టీ కలర్ లో బాగుంది అనేసి. అన్ని డ్రెస్సెస్ పైన వేర్ చేసుకోవచ్చు నార్మల్ గా అనేసి 100 రూపీస్ పడింది. సో చున్నీకి కార్నర్ కి ఇలా రెడ్ గా కొంచెం డిజైన్ గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మసాలాలు తీసుకున్నానండి. సో గోబీ మసాలా ఇంకా చికెన్ మసాలా తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి. అక్కడ ఆయన చేసి చూపించాడు, ఒకసారి ట్రై చేసాము, తిని తెచ్చుకున్నాము. 2 మసాలాలు తెచ్చుకున్నాం కదా, ఒకటి 50 రూపీస్ పడింది. ఇక ఈ కవర్ లో ఉన్నవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ అన్నమాట. ఏ షాపింగ్ కి వెళ్ళినా ఒక్కటైనా జ్యువెలరీ ఐటమ్ తీసుకొని రాకుండా మాత్రం ఆడవాళ్ళం ఉండలేం కదా. ఇలా 50 రూపీస్ లో ఒక హెయిర్ క్లిప్ తీసుకున్నాను. అలాగే ఇలా శారీ పిన్ తీసుకున్నానండి. సో ఒక శారీ కట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అనేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక నల్ల పూసల గొలుసు తీసుకున్నానండి. దీని డిజైన్ మాత్రం చాలా బాగుందబ్బా. మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. మంచి రూబీ స్టోన్స్ వచ్చాయి. ఇది నాకు 300 రూపీస్ పడింది. ఆన్లైన్ లో 250 ఉంది, కానీ మనకి షిప్పింగ్ చార్జెస్ కలిపి అంతగంతే అయిద్దని ఇంకా నేను ఎగ్జిబిషన్ లోనే తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ట్రై చేయలేదండి, ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఒక్కసారి పెట్టుకొని కూడా పిక్ యాడ్ చేశాను చూడండి. అసలు నాకు సెట్ అయ్యాయో లేవో కామెంట్ చేయండి. ఇవి 2 జతలు తీసుకున్నానండి, బుట్ట మోడల్ గా వచ్చేలాగా. ఇవి వచ్చేసి నాకు ఒక్కొక్కటి 50 రూపీస్ కాస్ట్ పడిందండి. ఇంకా ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నానండి, నెక్ సెట్స్ ఏమీ తీసుకోలేదు. సో ఎందుకంటే ఇవి సెట్ అయిన తర్వాత అవి తీసుకుందాం అనేసి. ఇయర్ రింగ్స్ ఒకసారి పెట్టుకుని పిక్ యాడ్ చేశాను కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. సో నా బ్యాగ్ కూడా చూసారు కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.